ఈసారి పండక్కి 4 రోజులు ముందే వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటాను. మీ అమ్మా నాన్నలతో ఈ పండుగ జరుపుకోలేకపోతే వచ్చే పండగైనా వాళ్ళతో జరుపుకోండి. ఎందుకంటే పండగొస్తే ఊరంతా ఆనందం, పిల్లలొస్తే ఇల్లంతా ఆనందం. ఆ ఆనందాన్ని అమ్మా నాన్నలకు పంచేవారు, బంధాలకి అనుబంధాలకి అర్థం చెప్పేవారు ఎందరో మరెందరో. అలాంటి వారందరికీ సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రాజుగారి కుటుంబం భోగి మంటలతో పండుగని ఆనందంగా జరుపుకుంటున్నారు. పండగంటేనే అందరూ కలిసి ఒక చోటు ఉండేది. మళ్ళీ కొందరు అక్కడ కొందరు ఇక్కడ ఎందుకు రండి. నువ్వు రామ్మా.